స్పెషల్గా మీటింగ్స్ కోసం అరేంజ్ చేసిన హాల్లోకి ట్రాలీతో లోపలికి వచ్చిన శైలు అక్కడ దాదాపు 20 మందికి పైనే ఉండటంతో టెన్షన్గా చూస్తుంది. ఇంకో ఇద్దరు స్టాఫ్ అక్కడే సర్వ్ చేస్తుండటం చూసి తాను వెళ్ళింది. అయితే ఆ కంగారు బయటపడకుండా అందరికీ స్నాక్స్ అవి వాళ్ళ ముందు టేబుల్స్ మీద పెడుతూ వస్తుంది. అక్కడ ఆ కంపెనీ మేనేజర్, ఇదిగో అమ్మాయి, మా సార్ అక్కడ రూమ్లో ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆయనకు కూడా సర్వ్ చేయి, సార్ అందరితో పాటు ఉండరు అని రూమ్ చూపించి వెళ్తాడు. సరే అంటూ వెళ్తుంది శైలు. డోర్ నాక్ చేయడంతో కమీన్ అని గంభీరంగా వినిపించిన వాయిస్కి చిన్నగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన ఆమెకి ఎదురుగా చేతిలో పెన్ తిప్పుతూ స్టైల్గా కూర్చుని ఉన్న సాయి కనబడతాడు. అప్పటికే మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో క్లయింట్స్ అంతా మీటింగ్ ఏరియాలో ఉంటే పర్సనల్గా ఉన్న రూమ్లో ఆమె కోసం వెయిట్ చేస్తుంటాడు సాయి. తన మేనేజర్తో మాట్లాడి హోటల్ హెడ్తో శైలజ గురించి చెప్పి తనని ఇక్కడికి వచ్చేలా చేశాడు. సాయిని చూస్తూ నువ్వా అంది షాక్ అయ్యి. సుప్రియ తమన్ చెప్తున్న తనకు నీలకంఠం అన్న మాటలకు సాయి ఇక్కడ ఉన్నాడన్న ఐడియా లేదు. అందుకే ఆ విషయాన్ని ఆలోచించలేదు తను. ట్రీట్ ఉంది, మీటింగ్ మాది అంటున్న సుప్రియ మాటలు ఒక్కసారిగా తనకు గుర్తొచ్చి అప్పుడు రియాలిటీలోకి వచ్చింది. ఇక్కడ జరుగుతున్న మీటింగ్ సాయి కంపెనీదే అని. వాట్ బేబీ, మరి అంతలా షాక్ అయ్యా? నేను ఫోన్కి పెట్టిన మెసేజ్ చూసే కదా వచ్చా అన్నాడు పైకి లేచి హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకుంటూ. నీ మెసేజ్ చూసి నేను రావడం ఏంటి అంది విసుగ్గా. ఓ అయితే ఫోన్ తీసి చూడు అన్నాడు తను వేసుకున్న యూనిఫామ్ చూస్తూ టేబుల్కి ఆనుకొని. షర్ట్ పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని కోపంగా సాయిని చూస్తూ వాట్సాప్ ఓపెన్ చేసింది. తను పనిచేసే రెస్టారెంట్ అడ్రస్ ఇంకా టైం ఉంది సాయి ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్లో. వెంటనే దాని పాకెట్లో పెడుతూ గుర్రుగా చూసింది. హలో, ఇప్పుడు నీ చూపులకి నువ్వు చేసే పనికి అస్సలు సింక్ అవ్వదు, కానీ ఏం తెచ్చావు నా కోసం అని అడిగాడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ. ఇప్పుడు ఇతనికి సర్వ్ చేయాలి కాబట్టి వస్తున్న కోపాన్ని తొక్కేసి తను తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చెప్పింది. గుడ్, అయితే వడ్డించు అన్నాడు పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటూ. ఏంటి ఇప్పుడు వీడికి వడ్డించి మర్యాదలు చేయాలా? దేవుడా, ఎందుకయ్యా నా జీవితాన్ని ఇలా చేస్తున్నావని మనసులో అనుకుంటూ, చూడండి కస్టమర్ సార్, బయట మీకోసం మీ ఫ్రెండ్ ఇంకా చెల్లెలు ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు, మీరు వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు కదా అంది. అక్కడ నుంచి తప్పించుకోవచ్చని. వాళ్ళతో ఎప్పుడు జాయిన్ అవ్వాలో నాకు తెలుసు, కానీ పని చూడు అన్నాడు. ఇంకా తప్పక ప్లేట్లో స్నాక్స్ అవి పెట్టి వాటర్ ఇంకా జ్యూస్ గ్లాసెస్ పెట్టి కొంచెం పక్కన నిలబడింది. సాయి ఈగో మామూలుగా సాటిస్ఫై అవ్వాలా ఆ టైంలో. కూర్చో నువ్వు కూడా అన్నాడు స్పూన్ తీసుకుంటూ. కస్టమర్స్కి సర్వ్ చేయడం మాత్రమే మా డ్యూటీ సార్, వాళ్ళతో కలిసి తినడం కాదు అంది. అందరి సంగతి వేరే, నా సంగతి వేరే, కానీ ఎక్కువ చేయకుండా వచ్చి కూర్చొని తిను నువ్వు కూడా అన్నాడు. తినను అంది. నేను కూల్గా చెప్తే నువ్వు వినే రకానివి కాదు కదా అంటూ వాటర్ గ్లాస్ని జ్యూస్ గ్లాస్ని ఫోర్క్తో నెట్టి పక్కన పడేలా చేశాడు. విస్తుపోతూ చూసింది. ఏం చేస్తున్నావు, ఎందుకు పగలగొట్టావు, వాటి మనీ నేను పే చేయాల్సి ఉంటుంది అంది కాస్ట్లీగా ఉన్న గ్లాస్ పీసెస్ని చూస్తూ. అవునా, అయితే నాకు ఆ విషయం చెప్పలేదేం అంటూ పక్కనే ఉన్న ఇంకో 2 గాజు ప్లేట్స్ని కూడా ఆమె చూస్తుండగానే పడేశాడు కింద. సాయి స్టాప్ ఇట్ అంటూ అరిచింది కోపంగా. వచ్చి నా ఎదురుగా కూర్చుని తినేంత వరకు ఒక్కొక్కటిగా ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ పగులుతూనే ఉంటాయి అంటూ ఇంకో ప్లేట్ కిందేశాడు. అంతే, టక్కున వచ్చి సాయి ఎదురుగా కూర్చుంది కొరకొరా చూస్తూ కోపంగా. సాటిస్ఫైయింగ్ స్మైల్తో చూసి, నీకు ఏది ఒక్కసారికి అర్థం కాదనుకుంటా అన్నాడు తానే ప్లేట్లో సర్వ్ చేస్తూ. ఎప్పుడు అంత కాస్ట్లీ ఫుడ్ తినడం కాదు కదా, అక్కడ పని చేసేంత వరకు చూడని కూడా చూడని శైలుకి తినాలంటే ఎందుకో నచ్చడం లేదు. తినకుండా సైలెంట్గా చూస్తుంటే, తినకపోతే నెక్స్ట్ ఈ టేబుల్ కనబడదు నీకు అన్నాడు జ్యూస్ తాగుతూ. శాడిస్ట్ వెధవ, చంపుతున్నాడు నన్ను అని అనుకుంటూ మొహమాటంగా ఫుడ్ తింది. ప్లేట్స్ తీస్తున్న శైలుని చూసి, నేను చెప్పాను కదా ఈరోజు నేనేం చెప్తే అది నువ్వు చేస్తావు, చేసేలా నేను చేస్తా అని అన్నాడు సోఫాలో సెటిల్ అవుతూ. అంటే ముందుగానే నువ్వు ప్లాన్ చేసుకుని వచ్చావా అంది కళ్ళు చిన్నవిగా చేసి. సైడ్ స్మైల్తో ఫోన్ తీసుకుని తన పిఏకి కాల్ చేసి తను పగలగొట్టిన వాటి బిల్స్ కూడా పే చేయమని చెప్పి కాల్ కట్ చేస్తుండగానే డోర్ నాక్ చేస్తున్న సౌండ్ విని వెళ్ళింది. శైలు, నిన్ను మేనేజర్ సార్ పిలుస్తున్నారు అంటూ వచ్చింది ఇందాక తనతో పాటే రావాల్సిన అమ్మాయి. ఎందుకు అంది నీలకంఠం గురించి ఆలోచిస్తూ. ఏమో తెలీదు, త్వరగా రా అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయింది. వాట్ ద హెల్ అంటూ గట్టిగా అరిచాడు సాయి. అక్కడే ఉన్న పిఏ టెన్షన్ పడుతూ ఏమైంది సార్ అంటూ వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ, నేను ఇక్కడ ఉండగానే తనని ఎలా తీసుకెళ్ళింది అంటూ వెంటనే రిసెప్షన్కి కాల్ చేసి 2 minutesలో తను అంటూ వెళ్తూ కనబడుతున్న శైలుని చూస్తూ ఇక్కడ ఉండాలి వార్నింగ్ ఇస్తాడు పిఏకి. ఓకే సార్ అంటూ ఫోన్ చేయడం కాదు, పరుగున వెళ్తాడు కిందకు. అరగంట అయినా శైలు రాలేదు. పిఏ కూడా రాకపోయేసరికి కోపంతో అక్కడే ఉన్న
వేస్ని పట్టుకొని కోపంగా విసిరేస్తూ పగలగొట్టాడు సాయి. అసహనం, ఆవేశం, తనకే తెలియని ఒక మొండితనం అతనిలో. తనకు దగ్గరైనది తనది అన్న శైలు రెప్పపాటులో తనకు దూరమైందన్న ఆలోచనే తట్టుకోలేకపోతుంది తన మనసు. అది ఏమిటి అని తెలుసుకునే శాంత స్వభావం కాదు అతనిది. తనది అయినది పోరాడైనా సరే దక్కించుకునే గుణం అతనిది. సార్ అంటూ భయంతో చిన్నగా పిలుస్తాడు డోర్ దగ్గర నిలబడిన పిఏ. తిరిగి చూస్తూ అతన్ని ముందు శైలు లేకపోవడంతో ఏది తను అన్నాడు పెద్దగా అరుస్తూ. సార్, ఆ అమ్మాయిని వేరే పని మీద మేనేజర్ పంపించాడంట సార్, రిసెప్షన్లో చెప్పారు. నేను గట్టిగా అడిగాను కూడా, తన వల్ల మీరు ఇబ్బంది పడ్డారు, తీసుకుని రమ్మన్నారని. అయినా కూడా పంపించడం కుదరదని చెప్పారు సార్. చాలాసేపు అడిగినా చూసినా లాభం లేకపోయింది. కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తామంటున్న పిఏని షార్ప్గా చూశాడు. నోరు మూసేశాడు అతను. కింద పడి పగిలిన ఫ్లవర్ వేస్ని చూస్తూ గుటకలు మింగుతున్న పిఏని గెటౌట్ అని అరిచాడు. ఒకే పరుగులో వెళ్ళిపోయాడు అతను. బయటకు వచ్చాడు సాయి. అంతకు ముందు మీటింగ్లో సూట్లో క్లాస్గా ఉన్న అతన్నిప్పుడు ఫుల్ మాస్ లుక్లో చూస్తున్న అక్కడి వారంతా షాక్ అయ్యారు. తన పిఏకి మేనేజర్కి చెప్పి వాళ్ళని పంపించమని తను నేరుగా అదే ఫ్లోర్లో వచ్చినప్పుడు చూసిన సీసీటీవీ కెమెరాలు మానిటర్ చేసే రూమ్లోకి వెళ్ళాడు. అక్కడే ఉన్న స్టాఫ్ని చూస్తూ మీ మేనేజర్ రూమ్ ఏది అని సీరియస్గా బేస్ వాయిస్తో అడుగుతున్న సాయి యాంగర్ని చూస్తూ అక్కడే ఉన్న అతను మానిటర్లో నీలకంఠం ఉన్న రూమ్ బయట ఫుటేజ్ ఆన్ చేసి చూపిస్తాడు. అరగంట ముందు ఫుటేజ్ తీ అన్నాడు హార్డ్ టోన్తో. సాయికి నీలకంఠం మీద అనుమానం రావడానికి కారణం శైలుని తీసుకెళ్లిన అమ్మాయి మేనేజర్ పిలుస్తున్నాడని చెప్పడం. పిఏ రిసెప్షన్లో అడిగితే అక్కడ కూడా మేనేజర్ అనే ఆన్సర్ రావడంతో ఏదో జరుగుతుందని సెన్స్ చేసిన అతని బ్రెయిన్ నీలకంఠం మీద ఫోకస్ చేసింది. అరగంట ముందు ఫుటేజ్లో ఉన్న మానిటర్ స్క్రీన్ మీద శైలుని బలవంతంగా రూమ్లోకి లాక్కొని పోతున్న నీలకంఠంని చూసిన సాయి ఫేసులో కోపం పిడికిలి బిగించిన పట్టుకి అతని చేతి నరాలు ఉబ్బి కనబడుతుంటే అది చూస్తున్న పక్కన అతనికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎవడు వాడు అని అడిగాడు మానిటర్లో కనబడుతున్న నీలకంఠంని చూసి కోపంగా. అతను ఇక్కడ మేనేజర్ సార్, పేరు నీలకంఠం అన్నాడు అతను చిన్నగా. రూమ్ నెంబర్తో సహా కనబడుతుంటే ఒక్క క్షణంలో అక్కడి నుంచి పెద్ద పెద్ద అడుగులతో బయటకు వెళ్తున్న సాయిని చూసి అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు అతను. ఈరోజు నీలకంఠం పని అయిపోయింది అని అనుకున్నాడు మనసులో. సాయి కోపానికి జడిసి ఇక్కడ శైలుని ఆ అమ్మాయి మేనేజర్ పిలిచాడని లాక్కుని పోతుంటే చూస్తూ ఏమైంది అంది శైలు. శైలు, నిన్ను గాని ఇప్పుడు నేను వెతికి తీసుకుని రాకపోతే నన్ను ఇక్కడి నుంచి పంపిస్తాను అని సార్ బెదిరించాడు. అంతేకాదు తను చెప్పిన దగ్గరకు నిన్ను తీసుకుని రమ్మన్నాడు అని చెప్తుండగాని వాళ్ళ కోసం అప్పటికే అక్కడ వెయిట్ చేస్తుంటాడు అతను. ఆ అమ్మాయిని చూస్తూ వెళ్ళిపోమ్మని సైగ చేసేసరికి శైలు వైపు నిస్సహాయంగా చూస్తూ బాధగా వెళ్ళిపోతుంది. అసలు జరిగిందేంటో తెలుసుకునే లోపే నీలకంఠం తన చేతిని పట్టుకొని తన రూమ్లోకి లాక్కెళ్తుంటాడు. అదే సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. శైలజ అరుస్తున్నా పట్టించుకోకుండా తనని లాక్కెళ్ళి రూమ్లోకి విసురుగా తోసేసి లోపలికి వచ్చి గడియ పెడతాడు అతను. ఆ విసరడంలో కింద పడిపోతుంది శైలు. ఆమె ముందుకు వస్తూ ఏంటే ఇందాక ఏదో వాగా, ఇప్పుడు మాట్లాడు చూస్తాను అంటూ పైకి వస్తుంటే రే నా జోలికి వచ్చావంటే నరికేస్తా అంది కోపంతో. అవునా, ఏది నరకు? అయినా నీలాంటి అమ్మాయిలు ముందు వద్దు అని బెట్టు చేసి తర్వాత డబ్బుల కోసం ఎప్పుడు రమ్మంటావు అని అడిగే రకాలే నాకు తెలుసు. కాకపోతే నీకు కొత్త కదా, అందుకే అంత పొగరు చూపిస్తున్నావు. అలవాటైతే అస్సలు వదలవు అంటాడు వంకరగా నవ్వుతూ. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి నీకు. నువ్వు అనుకునే వాళ్ళు బయట ఉన్నారేమో, కానీ నా కాలి గోటిని కూడా నిన్ను తాకనివ్వను అంది కోపంతో. ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా అందంగా ఉంటావు కదా, ఆ మాత్రం పొగరు ఉండటం మామూలేలే. నీ అందం, నీ బాడీ స్ట్రక్చర్ చూశాక అస్సలు నిన్ను అనుభవించని మగతనమే కాదు తెలుసా. ఎక్కడ ఏముండాలో, ఎంత ఉండాలో, ఎలా ఉండాలో సరిగా అలాగే ఉన్నాయి నీ అందాలు. ఒక్కసారి రుచి చూసినా ఏ మగాడైనా అస్సలు వదులుతాడా నిన్ను? నేను అంతే. చెప్పు ఏం కావాలో. నీకు ఏం కావాలన్నా ఇస్తాను. నీ కష్టాలన్నీ తీర్చేస్తాను. నీ సమస్యలు మొత్తం తీరాక నిన్ను నా దగ్గర పర్మనెంట్గా ఉంచుకుంటాను. నీకు ఎంత డబ్బు కావాలన్నా అడుగు అన్నాడు ఆమెకు ఆశల గాలం వేస్తూ, తన దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ. నీది ఒక బతికేనా? ఆడదాని అందం చూసి చొంగ కార్చుకునే నీలాంటి గజ్జి కుక్కల్ని నా ఇంటి గుమ్మం తొక్కడానికి కూడా ఒప్పుకోను. అలాంటిది నా ఒంటి మీద చెయ్యి వేయనిస్తానని ఎలా అనుకున్నావురా అంటూ అతని మొహం మీద ఉమ్మేస్తుంది. నీలకంఠంలోని క్రూర మృగం నిద్రలేచి ఒక ఆడపిల్ల తన మొహం మీద ఉయ్యడంతో, తనని ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో అతని అహంకారం దెబ్బతిని
వ్యక్తిని మగాడనైన తన మీద ఒక సాధారణమైన ఆడది అవమానించింది అని అనుకోగానే అతనిలోని మదమెక్కి కొట్టుకుంటున్న జంతువు బయటకు వచ్చాడు. కింద ఉన్న శైలు జుట్టును పట్టుకొని విసురుగా పైకి లేపాడు. ఆ నొప్పికి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అయినా సరే వెనక్కి తగ్గకుండా అతని చేతిని గట్టిగా కొరికేస్తూ దొరికిన చోటంతా చేతులతో గట్టిగా కొడుతోంది. అయినా తన బలం అతని ముందు సరిపోకపోతున్నా తన ప్రయత్నాలను ఆపడం లేదు. అతని మొహాన చేతుల మీద గోళ్లతో రక్కేస్తప్పటికే అతనిలో మానవ మృగం మదంతో రంకెలేస్తుంటే ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని జుట్టు పట్టుకొని ఎదురుగా ఉన్న గోడ వైపు బలంగా నెడతాడు. అంత వేగంగా తోసేసరికి అమాంతం వెళ్లి గోడకు బలంగా గుద్దుకుంటుంది శైలు తల. నుదురు ఫోర్స్గా తాకడంతో రక్తం చివ్వున చిమ్ముతుంది నేలపైనంతా. అమ్మ అంటూ ఆమె అరిచిన అరుపు అప్పుడే అక్కడికి వచ్చిన సాయికి వినపడటంతో శైలు లోపలే ఉందని కన్ఫర్మ్ చేసుకుని ఒక్క క్షణంలో ఆ రూమ్ డోర్ దగ్గరకు వచ్చి ఓపెన్ చేస్తుంటే అది లోపల నుండి లాక్ చేయడంతో తెరుచుకోవడం లేదు. బలంగా ఒక తన్ను తన్నాడు దాన్ని. అయినా ఓపెన్ అవ్వలేదు. అంతే, ఈసారి గట్టిగా ఒక కిక్ ఇచ్చాడు. బల్లున పగులుతూ విరిగిపోతూ తెరుచుకుంది. లోపలికి వస్తుండగానే ఎదురుగా గోడ దగ్గర నుదుటి మీద నుంచి రక్తం కారుతూ తల దగ్గర చేతిని పట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ నిస్తేజంగా కూర్చుని ఉన్న శైలుని చూడగానే ఒక్క ఊదుటున ఆమెను చేరుకొని ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని ఏమైంది అని గాబరాగా అడుగుతున్న సాయిని కూడా చూడలేకపోతుంది. సేవ్ మీ కష్టంగా ఒక్కో పదం పలికింది. తన కళ్ళ ముందు తన సర్వస్వమైన తన వాళ్ళు కనబడుతుంటే ఆ క్షణం వాళ్ళ కోసమైనా తను ప్రాణాలతో ఉండాలన్న కోరికతో ఆశతో అతన్ని అర్థిస్తుంది. తనను ఆ మృగం నుంచి కాపాడడానికి ఒకరు వచ్చారన్న సంతోషంలో అతని ఒడిలోనే మెల్లిగా స్పృహ కోల్పోయింది తను. శైలు మొదటిసారిగా ప్రేమగా ఆర్తిగా పిలుస్తున్న సాయి పిలుపు ఆమె చెవిని చేరడం లేదు. ఆమె బుగ్గలను పట్టుకొని కదుపుతున్న చలనం లేకుండా పడి ఉంది. వెంటనే తమన్కు కాల్ చేశాడు. రూమ్ నెంబర్ చెప్పి ఫాస్ట్గా రమ్మని పరుగున వెళ్ళాడు అతను. శైలు చిన్నగా బుగ్గను తడుతూ లేపడానికి ట్రై చేస్తుంటే నిస్తేజంగా పడి ఉన్న ఆమెను చూస్తుంటే అతని గుండెల్లో గుణపాలతో గుచ్చుతున్నట్టుగా ఉంది. ఆమె మొహం అంతా రక్తంతో ఎర్రగా మారి కనబడుతుంటే అప్పటికి ఎంతో కష్టంగా ఆపుకుంటున్న తన కోపం కళ్ళలో నిప్పుల వర్షం కురిపించడానికి సిద్ధమయ్యాయి. అయితే ఆ నిప్పులు దాటికి మాడిపోబోతున్న నీలకంఠంకు ఆ విషయం తెలియక ఎవరు బాస్ నువ్వు, దానికోసం ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? సాయిని చూడగానే అతను ఎవరో ఒక అంచనాకి వచ్చిన నీలకంఠం తనలాగే అతను కూడా ఆలోచిస్తాడని అనుకుంటూ లేబర్ బాస్, తనకు డబ్బు అవసరం అయ్యింది, నన్ను అడిగింది వచ్చి, ఇలా ఎంతమందికి సహాయం చేశాను. అయితే వాళ్ళందరూ ఆ అప్పును తీర్చలేక నేను అడిగిన దానికి ఒప్పుకుని నా పక్కలో చేరారు. అదే విధంగా నేను తనకు కావాల్సిన డబ్బులు ఇచ్చి దానికి ఫలితంగా నాతో పడుకోమన్నాను. ఇది ఒప్పుకోకపోగా నా మీద ఉమ్మేసి నన్ను అవమానించింది. అందుకే దాన్ని చంపైనా దాని శవంతో నా కోరికను తీర్చుకుందామని గోడకేసి కొట్టాను. అది మరి అంత సున్నితంగా ఉందని నాకేం తెలుసు, ఒక దెబ్బకి అలా పడిపోతుందని. వెళ్ళిపో బాస్, దానితో ఈ రోజు అంతా గడిపి తర్వాత పాతి పెడతా అని చెబుతుండగానే అప్పటి వరకు చేతుల్లో హోల్డ్ చేసిన శైలుని ఎప్పుడు వదిలి వచ్చాడో తెలియదు. మాట్లాడుతున్న నీలకంఠం గుండెల మీద సాయి తన్నిన తన్నుకు ఎగిరి అవతల పడ్డాడు. అప్పటి వరకు మాట్లాడుతూ ఉన్న నీలకంఠం ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునే లోపే కింద పడి నొప్పికి తల పట్టుకున్న వాడి దగ్గరకు వచ్చి వాడి గల్లా పట్టుకుని పైకి లేపి రక్తపు చారికలతో ఎర్రగా మారి కనబడుతున్న కళ్ళతో భస్మం చేసేలా ఉన్న సాయిని చూసి భయపడ్డాడు అతను. అతన్ని చూస్తూ పిడికిలి బిగించి మొహం మీద గట్టిగా ఆపకుండా కొట్టాడు సాయి. బలమైన పంచ్ దెబ్బలకు నీలకంఠం మొహం పగిలి ముక్కులోంచి రక్తం కారిపోతుంది. రేయ్, నన్నే కొడతావా అన్నాడు నొప్పికి అరుస్తూ. సాయి నీలకంఠంకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా దొరికిన చోటు దొరికినట్టుగా మక్కిలెరగదీస్తున్నాడు. నీలకంఠం ఓపికని తెచ్చుకుని సాయికి ఎదురెళ్లడానికి చేతిని ఎత్తుతుండగానే ఆ చేతిని పట్టుకుని మడిచి ఒక్కసారిగా రివర్స్లో తిప్పాడు. ఎముకలు విరిగిన నొప్పికి అతను పెట్టిన గావు కేకకి ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చింది. వాడు కడుపులో మోచేతితో గడ్డం కింద గట్టిగా కొట్టేసరికి నోట్లో ఉన్న పళ్ళు కదిలి రాళ్ళు పడ్డాయి కింద. కళ్ళు బయర్లు కమ్ముతున్నా ఎవర్రా నువ్వు అంటూ గొంతులో మాట రాకపోతున్నా కష్టంగా అడుగుతున్నా నీలకంఠంతో దాని మొగుణ్ణి అన్నాడు. లాస్ట్ పంచుగా మోకాలితో వాడి బాక్స్ ఆఫీస్ని బలంగా ఎగిరి ఒక్కటే తన్నుతో గట్టిగా తంతు. అంతే, రెండు చేతులతో సెంటర్ స్పాట్లో పట్టుకొని అంతకన్నా పెద్దగా గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ కింద పడి నొప్పికి మెలికలు తిరిగిపోతూ గిలగిలా కొట్టుకుంటున్నాడు అతను.
అప్పుడే అక్కడికి వచ్చిన తమన్ సాయి కొట్టిన నీలకంఠంని చూసి నీలుక్కుపోతే ఎదురుగా రక్తం మడుగుల్లో పడి ఉన్న శైలుని చూసి కంగారుగా పరిగెడుతూ వెళ్ళి శైలు అని కన్నీళ్లతో పిలుస్తుంది. స్పృహలో లేని ఆమెను చూస్తున్న సుప్రియ కింద పడిన నీలకంఠం గొంతు మీద తన షూతో తొక్కుతూ ఇంకొకసారి తన జోలికి రావడమే కాదు, ఆ రావాలనే ఆలోచన వచ్చినా నీకు మిగిలిన ఈ ప్రాణం కూడా మిగలదు. నా కంటికి కనబడ్డావు అంటే అదే నీకు లాస్ట్ డే. చావు అంచుల దాకా వెళ్ళిన అతనికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చి అన్నయ్య అని పిలుస్తున్న సుప్రియ పిలుపుతో నీలకంఠంని చూసి తమన్ని చూశాడు. అతనికి విషయం అర్థమై హోటల్ మేనేజర్కి కాల్ చేశాడు. శైలుని తన చేతుల్లోకి తీసుకొని ఎత్తుకొని లిఫ్ట్ ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోతూ స్టెప్స్ గుండా దిగి సెల్లార్లో ఉన్న తన కారులో పడుకోబెడుతూ డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు. సుప్రియ శైలు తలకి కట్టుకడుతున్న రక్తం ఆగకపోతుండేసరికి అన్నయ్య అంది భయంగా ఏడుస్తూ. వినిపించుకునే పొజిషన్లో లేడు అతను. తనని హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అప్పటికే సాయి మెసేజ్ చేయడంతో స్ట్రెచ్చర్తో రెడీగా ఉన్నారు అక్కడ స్టాఫ్. కార్ ఆపి వెనుక ఉన్న శైలుని చేతుల్లోకి తీసుకుని అక్కడే ఉన్న స్ట్రెచ్చర్పై పడుకోబెడతాడు. వెంటనే శైలుని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లారు. ఆమె ఆఖరిగా చెప్పిన సేవ్ మీ అన్న మాటకు ఆమె కళ్ళలోని అంతులేని వేదన స్పష్టంగా తనకు కనబడుతుంటే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అరగంట తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ని చూస్తూ తనకు ఇప్పుడు ఎలా ఉంది అని ఆతృతగా అడిగాడు. తను మీకు ఏమవుతుంది అని అడిగాడు డాక్టర్. సాయి ఏదో చెప్పబోతున్నంతలో ఫ్రెండ్ అంది సుప్రియ ముందుకు వస్తూ. ఓకే అంటూ తన తలకు బలంగా దెబ్బ తగిలింది. అలాగే కొంచెం బ్లడ్ కూడా లాస్ అయింది. బ్లడ్ ఎక్కిస్తున్నాం. ప్రమాదం అయితే లేదు, కానీ తను స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. డ్రెస్సింగ్ అంతా కంప్లీట్ చేసి రూమ్కి షిఫ్ట్ చేస్తారు. తర్వాత వెళ్ళి చూడవచ్చు అని చెప్పి వెళ్ళారు డాక్టర్. సుప్రియ నువ్వు ఇక్కడే తనకు తోడుగా ఉండు, తమన్ని కూడా పంపిస్తాను అంటున్న సాయితో. ఎక్కడికి అన్నయ్య అంది. చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను, అవసరమైతే ఫోన్ చెయ్యి అన్నాడు బ్లడ్ అంటుకున్న షర్ట్ని రిమూవ్ చేస్తూ. సరే అంది సుప్రియ. బటన్స్ అన్ని తీసేసి షర్ట్లెస్గా సీరియస్గా వస్తున్న సాయిని చూసి షాక్ అవుతారు అక్కడ స్టాఫ్తో పాటు మిగతా వాళ్ళు. కండలు తిరిగిన అతని 6 ప్యాక్ బాడీని చూస్తూ నోళ్లు తెరుస్తారు. అవేమీ పట్టని సాయి మాత్రం స్టైల్గా ఫాస్ట్గా నడుస్తూ కార్ దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. కార్ని హోటల్ దగ్గర ఆపి పార్కింగ్ చేయమని కీస్ వాచ్మ్యాన్ మీదకి విసిరేస్తూ యాటిట్యూడ్గా లోపలికి వస్తాడు.